ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం. సో నిన్న నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. భోగాపురం విమానాశ్రయంకి సంబంధించి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాలని నిన్న మోదీ గారితో కలిసి వివరించినట్టు, దానికి సంబంధించిన అంశాలను కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఢిల్లీలో ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఆగస్టు 1న జరగనున్న కార్యక్రమానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. ప్రత్యేక బాధ్యతలతో 4 ఐఏఎస్ అధికారుల నియామకం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా. భోగాపురానికి సంబంధించిన ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రావాలని నిన్న నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. చంద్రబాబుతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసారు. ఆ వివరాలు కూడా చూద్దాం. నిన్న మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, దీని ప్రారంభోత్సవానికి తప్పక రావాలని వారు ప్రధానిని కోరారు. సో ఆ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానమంత్రిని కోరడం జరిగింది. అయితే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అని నామకరణం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆ విజయనగరం, విశాఖపట్నం అనే ప్రాంతం మన్యం పులి అల్లూరి సీతారామరాజు ప్రాంతం కావడం, యావత్ భారతదేశమే అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట పటిమని కొనియాడడం, స్వయంగా నరేంద్ర మోదీ గారు కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రావడం, విగ్రహావిష్కరణ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడానికి, అలాంటి మహనీయుల పేర్లతోటి ఈరోజు విమానాశ్రయాన్ని నిర్మించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న అల్లూరి సీతారామరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి మణిహారంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి తరహాలోనే భోగాపురం పరిసరాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వేలాదిగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలు ఎట్లయితే అభివృద్ధి అయినాయో, అదేవిధంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి అనేది చంద్రబాబు అయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైనా భావిస్తున్నారు. అందుకే నిధులు కేటాయించి అత్యంత వేగంగా దాన్ని అభివృద్ధి చేయడం మనం చూస్తున్నాం.